ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జననీ టాక్స్. బిగ్ బాస్ సీజన్ 8 ఇన్ఫినిట్ డే 22. సో ఇవాళ మండే అంటే ఫండే అనమాట. నిన్న సండే లాగా డల్ గా సోమరిపోతుగా ఉండదు. సో ఈ రోజు మొత్తం ఫన్ గా లేదు లేండి. అంతా అంటే మనం నామినేషన్స్ ఉండే ఫైర్, ఆ ప్రోమోస్ లో కనిపించే ఫైర్ నామినేషన్స్ లో లేదని చెప్పొచ్చు. సో మరి ఎవరెవరు నామినేట్ చేసిన ఒకసారి మాట్లాడుకుందాం. అయితే చాలా తక్కువ మంది ఉన్నారనమాట. 12 మంది 11 మంది ఉన్నారు. సో ఓన్లీ వాళ్ళు మాత్రమే కాబట్టి, అందులోనూ ఫస్ట్ నిఖిల్ మళ్ళీ చీఫ్ అయింది కాబట్టి నిఖిల్ కి ఒక ఆఫర్ ఇచ్చింది బిగ్ బాస్. ఈసారి కూడా నామినేషన్స్ లో సేవ్ అయిపోతాడు. సో అట్లా ఫస్ట్ రంగస్థలాన అంటూ ఈ రోజు డే అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక అంటే ఆ రంగస్థలంలో ఏం జరుగుతుంది అనే పాటతో ఈ డే స్టార్ట్ అయిపోయింది. ఇంకా నామినేషన్స్ కూడా స్టార్ట్ అయినాయి. ఫస్ట్ ఆదిత్య ఓం వచ్చేసి పృథ్వీ నామినేట్ చేశాడు. అంటే అగ్రెషన్, ఆ మ్యాడ్నెస్ అవి ఏవైతే ఉన్నాయో అవి తగ్గించుకుంటే మంచిది. ఆ మ్యాడ్నెస్ ఉంది, తిక్కలేసినట్టు బిహేవ్ చేస్తుంటావు పృథ్వీ అప్పుడప్పుడు, అందుకనే నేను నిన్ను నామినేట్ చేస్తున్నా అని చెప్పి పృథ్వీని నామినేట్ చేసిండు. తర్వాత సోనియాని, అంటే ఫస్ట్ 3 days కనిపించిన సోనియా ఇప్పుడు అసలు లేనే లేదు. అసలు సోనియా ఉందా ఇంట్లో? నాకైతే కనిపిస్తలేదు. నిజంగానే ఆదిత్య ఓం గారు మంచి పాయింట్ తీసిండ్రు. ఫస్ట్ 3 days ఉన్న ఆ సోనియా ఎవరైతే ఉన్నారో ఆ మహాతల్లి, అంటే ఫస్ట్ స్టేజ్ మీద ఆవిడ మాట్లాడిన మాటలకి వచ్చి ఆ ఫైర్ గా చేసిన నామినేషన్స్ కి ఇక అందరు ఫ్యాన్స్ అయిపోయినారు అనమాట ఒక్కసారిగా సోనియాకి. సడన్ గా నిఖిల్ కి, అభయ్కి, పృథ్వీకి హగ్గులు ఇవ్వడం అంతా చేసేసరికి ఇంకా మొత్తం డౌన్ అయిపోయినారు. ఇప్పుడు వాళ్ళని వాడుకుంటూ ఈమె వెనుకుందనమాట. అదే పాయింట్ తీసి నామినేట్ చేసిండు ఆదిత్య ఓం వీళ్ళిద్దరిని. ఇంకా నెక్స్ట్ 9 కి వచ్చేసి మణికంఠని, అంటే డిమోటివేటింగ్ చేస్తూ ఉంటావు. నువ్వు డిమోటివేట్ అయితే నువ్వు డిమోటివేట్ అవ్వు. అట్లాగని పక్కన వాళ్ళకి వచ్చి నువ్వు ఈ వీక్ వెళ్తావని నాకు అనిపిస్తుంది, నీతో పాటు నేను కూడా వెళ్తానేమో, ఖచ్చితంగా వెళ్తానేమో, ఇట్లా మాట్లాడడం నాకు నచ్చలేదు. అట్లా డిమోటివేట్ చేయకు. అది కాక సెల్ఫిష్ గా ఉంటావు, అంటే నీకే దక్కాలి, నీవే చెయ్యాలి అనే సెల్ఫిష్నెస్ తో ఉంటావు కాబట్టి అని చెప్పి మణికంఠని నామినేట్ చేసింది. ఇంకా తర్వాత ఆదిత్య ఓం గారిని నామినేట్ చేసింది. అంటే టాస్క్ వచ్చేసరికి మీరు చాలా భయపడుతున్నారు, అంటే టాస్క్ ఆడడానికి భయపడుతున్నారు, ఏమవుతుందో, ఫిజికల్ గా ఏమైనా అటాక్ చేస్తారో ఇట్లాంటివి చెప్పి నామినేట్ చేసింది అనమాట నైనిక. పాపం ఆదిత్య ఓం గారిని ఈరోజు చాలా మంది నామినేట్ చేసింది. నాకైతే ఏడుపు వచ్చింది. ఇక తర్వాత నబీల్ వచ్చి సోనియాని నామినేట్ చేసిండు. అంటే సంచాలకుగా కన్ఫ్యూజ్ అయినావు, అదే నాకు సార్ ముందు కూడా ఒప్పుకున్నావు. ఆ మాటను అదే మాటను తీసుకొని వచ్చి అప్పుడు ఏదైతే అబ్బాయి నిఖిల్ ఈ ఫస్ట్ బాల్స్ అని చెప్పినావు, తర్వాత బయటకు వచ్చిందని చెప్పినావు, తర్వాత డెసిషన్ తీసుకుంటున్నప్పుడు కూడా కన్ఫ్యూజ్ అయినావు. ఫెయిల్డ్ సంచాలక్ అని చెప్పి ఇద్దరు బాగా లొడ వాక్కున్నారు అనమాట. సోనియాకి కరెక్ట్ మొగుడు దక్కిందని చెప్పొచ్చు మన నబీల్. అంటే ఆవిడ మాట్లాడే మాటల్ని ఇమిటేట్ చేస్తూ అని ఫుల్ గట్టిగా అరుస్తూ ఉన్నాడు అనమాట. ఇక తర్వాత పృథ్వీని నామినేట్ చేసిండు నబీలు. అంటే అగ్రెషన్, నువ్వు అగ్రెషన్ లో ఏం చేస్తావో నీకే తెలియదు, అందుకని నిన్ను నామినేట్ చేస్తున్నా అని చెప్పి పృథ్వీని నామినేట్ చేసిండు. అది కాక సోనియా నామినేట్ చేసేటప్పుడు ఈ నబీలు మధ్యలో పృథ్వీ నిఖిల్ వచ్చి మాట్లాడుతున్నారు అనమాట సోనియాకి సపోర్టివ్ గా. సో ఈ వీక్ వెళ్ళిపోతుంది కాబట్టి మనం అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు నెక్స్ట్ వీక్ కి. తర్వాత ప్రేరణ వచ్చి మణికంఠని నామినేట్ చేసింది. అంటే ఆ దోష విషయంలో ఏదైతే ఆ పెద్ద రాద్ధాంతం రచ్చ అవన్నీ జరిగినాయో అది నీ వల్లనే జరిగింది. నువ్వు గాని మధ్యలో ఇంటరప్ట్ అవ్వకుండా ఉండుంటే ఇంత కథ జరిగేది కాదు అని చెప్పి దోశ విషయంలో ఆయన నామినేట్ చేసింది. తర్వాత నైనికాని నామినేట్ చేసింది. నువ్వు ఇంకా ఇమ్మెచ్యూర్డ్ గా ఉంటావు, ఓన్లీ నీ 3 girls గాసిప్స్ అది తప్ప. నువ్వు తర్వాత ఆ గుడ్ల టాస్క్ లో ఏదైతే విషయం జరిగిందో, అదే ఈ క్యారెక్టర్ లెస్ అనేది కదా మన ప్రేరణ, నేను ఒప్పుకుంటా, నేను తప్పుగా మాట్లాడినా, కానీ దానికి నువ్వు ఓవర్ గా రియాక్ట్ అయ్యి ఇమ్మెచ్యూర్ గా మాట్లాడినట్టు నాకు అనిపించింది. అంటే చంప పలగొట్టు అని విష్ణుప్రియకి చెప్పడం, రెచ్చగొట్టడం. సో ఇది ఇమ్మెచ్యూర్డ్ గా బిహేవ్ చేయడం అని చెప్పి మన నైనికాని ప్రేరణ నామినేట్ చేసింది. తర్వాత సోనియా వచ్చేసి ఆదిత్య ఓం ని అలాగే నబీల్ ని నామినేట్ చేసింది. సేమ్ నబీల్ ఏం పాయింట్స్ చెప్పిండో అవే పాయింట్స్ తీసుకెళ్లి నబీల్ ని నామినేట్ చేసింది సోనియా. తర్వాత ఆదిత్య ఓం గారిని వచ్చేసి సేమ్ ఆదిత్య ఓం వచ్చి ఈవిడని ఎందుకు నామినేట్ చేసిందో, ఈవిడ వెళ్ళి రివెంజ్ నామినేషన్ గా ఇద్దరిని నామినేట్ చేసింది. తర్వాత మణికంఠ వచ్చి పృథ్వీని నామినేట్ చేసిండు. ఫిజికల్ గా హర్టింగ్ చేస్తున్నావు, ఫిజికల్ గా బాగా హర్ట్ చేస్తున్నావు మనుషులని, చూసుకొని ఆడితే బాగుంటుంది అని చెప్పి మణికంఠ పృథ్వీని నామినేట్ చేసిండు. తర్వాత ఆదిత్య ఓం నామినేట్ చేసిండు. అంటే మీరు కొన్ని సజెషన్స్ ఇస్తారు, అవి బాగుంటాయి, యాజ్ ఎ ఫాదర్ గా బాగుంటాయి, కానీ బొమ్మరిల్లు ఫాదర్ గా మాత్రం ఉండకండి అని చెప్పి మధ్యలో కామెడీ చేస్తున్నాడు అనమాట. నాకైతే చాలా నవ్వొచ్చింది. ఇటు విష్ణు, సీత, నైనిక ఫుల్ నవ్వుకుంటున్నారు. సో ఆ పాయింట్ చెప్పేసి పాపం ఆదిత్య ఓం గారిని నామినేట్ చేసింది. తర్వాత విష్ణుప్రియ వచ్చింది అనమాట. అదేమంటారు, ఎడ్డి బిడ్డ, కన్ఫ్యూజ్ అయ్యే పిల్ల, ఏం మాట్లాడుతుందో అర్థం కాదు, ఏం చేస్తుందో అర్థం కాదు, ఉత్తి కామెడీకే ఉంటది అనమాట విష్ణుప్రియ, కంటెంట్ ఇవ్వడానికి. సో అట్లా విష్ణుప్రియ వచ్చేసి ఆదిత్య ఓం గారిని
అంటే స్పోర్టివ్ గా తీసుకోవట్లేదు ఏ విషయాన్నైనా అని చెప్పి ఆదిత్య ఓంని నామినేట్ చేసింది. ప్రేరణను వచ్చేసి నార్మల్ గా ప్రేరణని ఎందుకు నామినేట్ చేసింది అంటే పోయిన వారం ఏదో ఇష్యూ మీద ఈసారి తనని నామినేట్ చేసింది అనమాట. ఏం నామినేట్ చేసిందంటే పృథ్వీ నీ మీద ఒక బీప్ అనే వర్డ్ వర్డ్ యూజ్ చేసిండు అని చెప్పి, కానీ నువ్వు దాన్ని స్పోర్టివ్ గా తీసుకోకుండా దాని గురించి ఏం మాట్లాడకుండా వదిలేసినావు, కానీ నేనన్న మాటను మాత్రం ఇంత పెద్ద రచ్చ చేసినావు అని చెప్పి నామినేట్ చేసింది. అప్పుడు తను డిఫెండ్ చేసుకోవడానికి ట్రై చేసింది. అసలు ఆయన నన్ను అనలేదు, నేను అసలు అది వినలేదు, నేను అసలు నా చోకి తీసుకోలేదు, ఎందుకంటే అది నన్ను అనలేదు కాబట్టి ఈ పాయింట్ నేను తీసుకోనని చెప్పి అసలు ఇది యూజ్లెస్ పాయింట్ అని చెప్పింది. సరేలే నువ్వు కావాలని నామినేట్ చేయాలనిపిస్తుందేమో అందుకే చేస్తున్నావు అని ప్రేరణ అంటే అవును అందుకే చేస్తున్నానేమో అని చెప్పి ఈ పిల్ల కూడా అట్లానే నామినేట్ చేసింది అనమాట. సో ఇట్లా ఆదిత్యని అలాగే ప్రేరణని నామినేట్ చేసింది విష్ణుప్రియ. ఇంకా నెక్స్ట్ పృథ్వీ వచ్చేసి నబిల్ ని మణికంఠని నామినేట్ చేసిండు. సేమ్ అదే పృథ్వీ నబిల్ ని మణికంఠని నామినేట్ చేసిండు, ఎందుకంటే నబిల్ ని సేమ్ నబిల్ పృథ్వీని నామినేట్ చేసిండని చెప్పి రివెంజ్ నామినేషన్ చేసిండు. మణికంఠని ఎందుకు నామినేట్ చేసింది అంటే నువ్వు ఫిజికల్ గా వీక్ ఉన్నావు, అసలు అన్ఫిట్ నువ్వు హౌస్ కి అని చెప్పేసి నామినేట్ చేసింది అనమాట. తర్వాత సీత వచ్చేసి ప్రేరణని నామినేట్ చేసింది. అంటే పోయిన వీక్ నువ్వు నేను ఎమోషన్స్ తో ఆడుతున్నా, లోపల ఎమోషన్స్ పెట్టుకొని ఏడుస్తూ నువ్వు చాలా స్ట్రాంగ్, కానీ ఆ ఎమోషన్ వల్ల వీక్ అవుతున్నావు, సో నువ్వు రాంగ్, ఇలా ఉండొద్దు అని చెప్పి నామినేట్ చేసినావు కదా. మరి ఈ వీక్ నీ ఎమోషన్స్ కు నువ్వు కూడా అలాగే బిహేవ్ చేసినావు, అందుకని నేను నిన్ను నామినేట్ చేస్తున్నా. ఒకవేళ నా నామినేషన్స్ రాంగ్ అయితే ఈ నామినేషన్స్ కూడా రాంగ్ అని చెప్పి కరెక్ట్ పాయింట్ తీసి ఫుల్ వీళ్ళిద్దరిది మేబీ రేపు ట్రోల్ అయిపోతుందేమో, మాటలు చాలా బాగా మాట్లాడుకున్నారు. సీత అయితే పంచుల మీద పంచులు వేస్తానే ఉందన్నమాట. సో అట్లా ప్రేరణను నామినేట్ చేసింది సీత. తర్వాత మణికంఠను నామినేట్ చేసింది. నువ్వు అసలు ఎట్లుంటావు, ఎప్పుడు నవ్వుతావు, ఎప్పుడు తింటావు, ఎప్పుడు పంటావు, ఎట్లుంటావు నాకు తెలియదు, అసలు నీ మూడ్ ఎట్లుంటుందో నాకు తెలియదు, అందుకనే నువ్వు అసలు ఎట్లుంటావో నాకు తెలియదు అని చెప్పి మణికంఠను నామినేట్ చేసింది. ఇక లాస్ట్ మన యష్మి వచ్చేసి మణికంఠను నామినేట్ చేసింది. అంటే ఫిజికల్ గా చాలా వీక్ ఉన్నావు అంటే చెప్పేసింది కదా ఆల్రెడీ, నేనున్న ఈ సీజన్ లో ప్రతి వారం నేను నిన్ను నామినేట్ చేస్తా అని చెప్పింది కదా, అదే విషయం చెప్పి బాగా నామినేట్ చేసింది. మంచి పాయింట్స్ కూడా తీసింది అని చెప్పొచ్చు పాపం మణికంఠ. ఇక తర్వాత సోనియాకి అంటే ఇద్దరు బలాన్ని పెట్టుకొని నువ్వు ముందుకు పోతున్నావు అని అనుకుంటున్నావు, కానీ పోతలేవు, నువ్వు వెనకనే ఉంటున్నావు. వాళ్ళిద్దరిని ముందరకు చూసి వాళ్ళిద్దరితోనే ఆట ఆడిస్తున్నావు, కానీ నువ్వు కనిపిస్తలేవు, అసలు నువ్వు ఇంట్లో ఉన్నవా లేవా కనిపిస్తలేవు అని చెప్పేసి సోనియాని నామినేట్ చేసింది అనమాట. సో ఇట్లా ఈ రోజు కొంచెం మన సోనియా అలాగే నబీల్ అలాగే మణికంఠ యష్మి వీళ్ళ మధ్య కొంచెం ఫైర్ నడిచింది అంతే, అంతకు మించి ఈసారి నామినేషన్స్ ఏం అంత ఫైర్ గా ఏం లేవు. సో ఇది ఇవాళ జరిగిన నామినేషన్స్ అనమాట. సో నామినేషన్స్ లో నామినేట్ అయిన సభ్యులు ఎవరంటే ఆదిత్య ఓం, పృథ్వీ, సోనియా, మణికంఠ, నైనిక, నబిల్, ప్రేరణ. అయితే మన నిఖిల్ కి ఒక ఆఫర్ ఇచ్చిండు, అంటే స్పెషల్ ఏమంటారు ఒక పవర్ ఇచ్చిండు అనమాట బిగ్ బాస్. ఒకరిని సేవ్ చేయాలి, నామినేట్ అయిన సభ్యుల్లో ఒకరిని సేవ్ చేయమంటే నైనికని సేవ్ చేస్తాడు, ఎందుకంటే ఆవిడకి నామినేట్ చేసిన పాయింట్స్ చాలా వీక్, ఆవిడ చాలా బాగా ఆడింది ఈ వారం అని చెప్పి నైనికని సేవ్ చేస్తారు. అప్పుడు నెక్స్ట్ నామినేషన్స్ లో ఉన్న వాళ్ళు ఎవరంటే ఆదిత్య ఓము, పృథ్వీ, సోనియా, మణికంఠ, నబిల్, ప్రేరణ. సో వీళ్ళల్లో నాకు వీక్ కంటెస్టెంట్స్ ఎవరు అనిపిస్తున్నారంటే ఆదిత్య ఓం, పృథ్వీ, సోనియా. సో వీళ్ళ ముగ్గురులో ఎవరు ఎలిమినేట్ అవుతారని అంటే ఆడియన్స్ పోల్ ఎక్కువగా సోనియానే చూపిస్తుంది కాబట్టి సోనియా, లేదు అంటే లీస్ట్ లో పృథ్వీ, లేదు అంటే ఆదిత్యము. ఫస్ట్ సోనియా, తర్వాత పృథ్వీ, తర్వాత ఆదిత్యము. మరి చూద్దాం వీళ్ళ ముగ్గురుట్లో ఎవరు నామినేట్ అయ్యిండ్రు, మరి ఎవరు ఈ వారం ఎలిమినేట్ అయ్యి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతారు. పీడా పోయింది అని అనిపించేది మాత్రం సోనియా పోతేనే, ఎందుకంటే అప్పుడే నిఖిల్ స్ట్రాంగ్ అవుతాడు, ఈ గేమ్ కూడా బాగుంటది, అందరూ ఆవిడకు మించి అందరు బాగానే ఉంటారు అనిపిస్తుంది. సో సోనియా ఈ ఇంట్లో నుంచి పోతే ప్రశాంతంగా ఉండొచ్చు అని అనిపిస్తుంది. మరి చూద్దాం ఎవరు ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోతారో, రేపేం జరుగుతుంది.